అందరికీ నమస్కారం. మానవ సమాజంలో రాజకీయం, పరిపాలన అనేవి ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాలు. ప్రభుత్వ నిర్వహణకు, ప్రజల సంక్షేమానికి పరిపాలన ఎంత అవసరమో ఆ పరిపాలనాధికారాన్ని చేజిక్కించుకోవడానికి, ప్రజల అభిప్రాయాలను సమీకరించడానికి రాజకీయం అంతటి మార్గాన్ని సుగమం చేస్తుంది. ప్రపంచంలోని దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల దృష్టి ప్రధానంగా పరిపాలనపైనే ఉంటుంది. ప్రభుత్వం తమకు ఎలాంటి సేవలు అందిస్తోంది, రహదారులు, విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక వసతులు ఎంత సమర్థవంతంగా చేకూరుస్తున్నారు, ఇలాంటి విషయాలకే అక్కడ ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ రాజకీయం అనేది కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే ఒక ప్రక్రియ. ఎన్నికలు పూర్తి కాగానే ప్రజలు తమ పనుల్లో మునిగిపోతారు. పాలకుల పరిపాలనా తీరును మాత్రమే గమనిస్తారు. కానీ భారతదేశంలో పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడ పరిపాలన కంటే రాజకీయమే నిరంతరం చర్చనీయాంశం అవుతుంది. ఎన్నికలు ముగిసినా మళ్లీ వచ్చే ఎన్నికల వరకు సమాజంలో ఏదో ఒక రూపంలో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంటుంది. నాయకుడు ఎలా పాలిస్తున్నాడు, అతని విధానాల వల్ల సమాజానికి ఏమి మేలు జరుగుతోందనే లోతైన విశ్లేషణ కంటే ఎవరు గెలుస్తారు, ఏ వర్గానికి ఎవరు అండగా నిలుస్తారు, ఎవరు ఏ విమర్శలు చేసుకుంటున్నారనే అంశాలపైనే ప్రజల్లో ఆసక్తి కూడా కనపడుతుంటుంది. ప్రజాసేవ అనే ఒక గొప్ప ఆశయాన్ని ముసుగుగా వేసుకొని అనునిత్యం రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడే సంస్కృతి ఇక్కడ బలంగా ఎదుగుతుంది. ప్రజలు కూడా పాలకుల పరిపాలనా ఫలితాలను ప్రశ్నించడం కంటే తమ అభిమాన నాయకులు లేదా పార్టీలను సమర్థించడానికే ఎక్కువ సమయాన్ని, శక్తిని వెచ్చిస్తుంటారు. ఈ పరిణామాలకి సమాజంలోని మేధావులు, విశ్లేషకులు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమవుతున్నారు. భారతదేశంలో ఉదయం లేస్తే టీవీ ఛానళ్లలో, పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో ఉద్దండలైన మేధావులు చేసే చర్చలు కుప్పలు తెప్పలుగా కనపడతాయి. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఈ మేధావుల్లో ఎక్కువ మంది కేవలం రాజకీయ విశ్లేషణకే పరిమితమవుతున్నారు తప్ప పరిపాలనా లోపాలను లోతుగా విమర్శించి సరైన దిశానిర్దేశం చేసే నిఖార్సైన విశ్లేషకులు కరువయ్యారు. ఏ నాయకుడు ఏ యుక్తి ఉపయోగించాడు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, ఏ వర్గం ఎటువైపు మొగ్గు చూపుతోందనే చిల్లర రాజకీయ అంశాలపైన తమ మేధస్సును, సమయాన్ని వెచ్చిస్తున్నారు. వీరిలో చాలా మంది ఉన్నత చదువులు చదివిన వారే. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ జడ్జీలు లేదా ఉన్నత పదవులు వెలగబెట్టిన వారే వీరందరూ కూడా. వీరు ఆర్జించిన చదువు, అనుభవం, వారు అలంకరించిన పదవులు అన్నీ కూడా సమాజానికి, సామాన్య ప్రజలకు ఉపయోగించబడాల్సింది పోయి కేవలం రాజకీయ నాయకులకు, వారి సొంత ప్రయోజనాలకు గొడుగు పట్టడానికే పరిమితమైపోయాయి. నాయకులకు సలహాదారులుగాను, వ్యాఖ్యాతలుగాను మారి వారి రాజకీయ వ్యూహాలను సమర్థించడమే పనిగా పెట్టుకున్నారు వీరందరూ కూడా. ప్రభుత్వం తీసుకునే పరిపాలనా నిర్ణయాలు, విద్యారంగంలో వస్తున్న క్షీణత, ఆరోగ్య రక్షణలో వైఫల్యాలు, బ్యూరోక్రసీలో లంచగొండితనం, బడ్జెట్ కేటాయింపులు, అక్రమాలు వంటి తీవ్రమైన పరిపాలన అంశాలపై శాస్త్రీయంగా, నిష్పాక్షపాతంగా మాట్లాడే ధైర్యం లేదా ఆసక్తి ఈ మేధావుల్లో కనిపించడం లేదు. తమ జ్ఞానాన్ని ప్రజల చైతన్యం కోసం వాడకుండా అధికార పీఠాల పక్షాన నిలబడడం వల్ల చదువుకున్న చదువులు, చేసిన పదవులు ప్రజల ఉనికికి ఉపయోగపడ్డ దాఖలాలు ఒక్కటి కూడా కనిపించడం ఉండదు మనకి. ఈ పరిస్థితి రావడానికి అనేక సామాజిక, ఆర్థిక, మానసిక కారణాలు కూడా ఉన్నాయి. భారతదేశం విభిన్న కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలతో కూడిన అత్యంత సంక్లిష్టమైన సమాజం. ఇక్కడ రాజకీయ నాయకులు పాలనా సమర్థతను చూపించి ఓట్లు అడగడం కంటే ప్రజల్లో ఉన్న ఈ భిన్నత్వాలను, సెంటిమెంట్లను రగిలించి ఓట్లు పొందడం సులువని భావించారు. క్రమంగా ప్రజలు కూడా పరిపాలన అందించే భౌతిక ఫలితాల కంటే తమ వర్గానికి ప్రాతినిధ్యం వహించే నాయకుల్ని గెలుపుకునే తమ గెలుపుగా భావించి మానసిక స్థితిని చేరుకున్నారు. పరిపాలనలో ఉన్న పారదర్శకత లోపం, సంక్లిష్టమైన వ్యవస్థల పట్ల ప్రజలకు అసలైన పాలన అంటే ఏమిటో, తమ హక్కులు ఏమిటో తెలుసుకునే అవకాశం తగ్గుతోంది. తమ రోజువారీ సమస్యలను పరిష్కరించే పరిపాలన యంత్రాంగం కంటే తమకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ఆదుకునే రాజకీయ నాయకుడే గొప్పగా కనిపించే వాతావరణం మన భారతదేశంలో గొప్పగా ఉంది. దీనిపై మన ప్రాచీన భారతీయ మునులు, తత్వవేత్తలు, మరి పురాణాలు అద్భుతమైన మార్గదర్శకాన్ని అందించాయి. ముఖ్యంగా కౌటిల్యుడు లేదా చాణక్యుడు తన అర్థశాస్త్రంలో రాజకీయం మరియు పరిపాలన మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా వివరించాడు. చాణక్యుని ప్రకారము రాజకీయమైనది కేవలము అధికారాన్ని సంపాదించడానికి ఉపయోగించే ఒక సాధనం లేదా మార్గం మాత్రమే. కానీ అసలైన ఉద్దేశం పరిపాలన లేదా యోగక్షేమం. రాజనీతిలో ఆయన ఒక ప్రముఖ శ్లోకాన్ని కూడా పేర్కొన్నాడు. ప్రజాసుఖే సుఖం రాజ్యం ప్రజానాం చ హితేహితం. అంటే ప్రజల సుఖంలోనే రాజు సుఖం ఉంది, ప్రజల సంక్షేమంలోనే రాజు సంక్షేమం ఉంది. చాణక్యుడు పరిపాలనలో దండనీతి మరియు వార్తలు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు.
రాజకీయ చతురతతో అధికారాన్ని సాధించిన రాజు ఆ అధికారాన్ని కేవలం సమర్థవంతమైన పరిపాలన కోసం, ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం, న్యాయ రక్షణ కోసం మాత్రమే ఉపయోగించాలని చెప్పాడు. కేవలం రాజకీయాలు చేస్తూ పరిపాలన విస్మరించే రాజు క్రమంగా ప్రజాదరణ కోల్పోయి రాజ్యాన్ని వినాశనం వైపు నడిపిస్తాడని హెచ్చరించాడు. మన రామాయణ, మహాభారతం వంటి పురాణాలు కూడా పరిపాలనా ధర్మానికి అంటే రాజ్యధర్మానికి ఇచ్చే ప్రాధాన్యత స్పష్టంగా చాటి చెప్పాయి. మహాభారతంలోని శాంతి పర్వంలో భీష్ముడు అంపశయ్యపై ఉండి ధర్మరాజుకు రాజధర్మాన్ని ఉపదేశిస్తాడు. అక్కడ భీష్ముడు రాజా కాలస్య కారణం అంటాడు. అంటే రాజు లేదా పాలకుడే ఈ సమాజపు స్థితిగతులను కాలానికి కారణమవుతాడు. పాలకులు రాజకీయాన్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి తప్ప తన స్వార్థం కోసం లేదా నిరంతర అధికార దాహం కోసం వాడకూడదని స్పష్టం చేస్తాడు. నిరంతరం రాజకీయాలు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని వదిలేస్తే ఆ రాజ్యంలో మత్స్యనాయం అంటే పెద్ద చేప చిన్న చేపను తిన్నట్టు సమర్థుడే అసమర్థుని అణిచివేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆనాడే హెచ్చరించాడు. రామాయణంలో శ్రీరాముని పాలనను రామరాజ్యం అని పిలవడానికి కారణం అక్కడ ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇస్తూనే నిష్పాక్షికమైన సత్యబద్ధమైన పరిపాలన సాగడమే. రాజకీయం అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణం లాంటిదే, కానీ అది ఎన్నికల వరకే పరిమితం కావాలి తప్ప ఆ తర్వాత సమర్థవంతమైన పారదర్శకమైన పరిపాలన మాత్రమే సమాజానికి మిగలాలి. మేధావులు రాజకీయ ప్రయోజనాలకు అమ్ముడుపోకుండా నిష్పాక్షికంగా పరిపాలన విమర్శించడం నేర్చుకోవాలి. ప్రజలు కూడా తమ అభిమాన నాయకుల రాజకీయ లబ్ధి కోసం సమయాన్ని వృధా చేసుకోకుండా తమ నాయకుడు తమను ఎలా పాలిస్తున్నాడు, విద్యా వైద్యాది రంగాలు ఎలా ఉన్నాయి, చట్టం ఎలా అమలు జరుగుతోంది అనే విషయాలు మాత్రమే గమనిస్తూ ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. పాలకులను వారి చుట్టూ ఉండే మేధావులను ప్రశ్నించాల్సింది వారి పరిపాలనా సమర్థతపైనే కానీ వారి రాజకీయ చతురతపై కాదు. ఎప్పుడైనా భారతీయ సమాజం ఉచితాలు, భావోద్వేగాలు, నిరంతరం రాజకీయ చర్చల నుండి బయట వచ్చి పరిపాలనా ఫలితాలను ప్రామాణికంగా తీసుకుంటుందో అప్పుడే మన దేశంలో చాణక్యుడు కలలుగన్నా మన పురాణాలు ఆకాంక్షించిన అసలైన సుపరిపాలన సాధ్యమవుతుంది. ధన్యవాదములు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.